ఉపనిషత్తుల్లో వేదం అంతభాగం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ప్రతిష్ఠింపబడిందో ఏది ప్రతిష్ఠింపబడింది, దేన్ని స్థాపించారు? ఆ పరమాత్మని. ఏది? శబ్దానికంటే ముందున్నటువంటి పరమాత్మని. దాన్ని ఏమంటారు? నిశ్శబ్దం. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఆ నిశ్శబ్దాన్ని బ్రహ్మం అంటారు, శబ్దాన్ని బ్రహ్మం అనరు. శబ్దం అనేటప్పటికి ఏమైపోయింది? గతిలోకి వచ్చింది. అర్థమవుతోందా? శబ్దం అనేటప్పటికీ గతిలోకి వచ్చింది. గతిలోకి వచ్చిన దాన్ని బ్రహ్మం అనకూడదు. ఏమనాలి? ఇప్పుడే చెప్పుకున్నాం, జీవుడు అనాలి. గతిలోకి వస్తే అమ్మవారి శరీరమేనన్నా, అందులోకి వచ్చిన దాన్ని కదా జీవుడు అనాలి. ఆ వైరు దానిలోకి వచ్చిన కరెంటుని జీవుడు అనాలి. దేహంతో తాదాప్యం పొందినటువంటి ఆ స్ఫురణను జీవత్వం. దేహ తాదాప్యం వదిలేస్తే బ్రహ్మత్వం. యద్వేదాదౌ స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యఃపరస్స మహేశ్వరః. అది ప్రకృతిలో లీనమైతే ప్రకృతి, ప్రకృతి నుంచి లోపలికి వెళితే అదే పరమేశ్వరుడు. ఇంతకంటే ఏం చెప్తుందమ్మా? ఒక్కటే ఒక్క శ్లోకంలో నాయన వేదం ప్రారంభం కాకముందు వేద స్వరంతో చెప్పబడింది. వేదాంతం అనే ఉపనిషత్తుల్లో ప్రతిష్ఠింపబడింది. ఏదైతే ప్రకృతిలో లీనమై ఉందో, ప్రకృతి సత్, ఇంకా ప్రకృతి దాకా నేను వెళ్ళలే, ఇంకా తత్పదార్థ శోధన చేయలే, త్వపదార్థమే చేస్తున్నా. అది ఏదైతే ఉన్నదో ప్రకృతిలో, తిరిగి ప్రకృతిలో ఏదైతే లయం అవుతుందో, ఏది గతిలోకి వచ్చి ఏది మళ్ళీ స్థితిలోకి వెళ్ళిపోతున్నదో, స్థితి గతి వెళ్ళేటువంటిది కాదు, స్థితిలో ఉన్నటువంటిది, దాన్నే మహేశ్వరుడు అనాలి, దాన్నే పరమాత్మ అనాలి. ఇక్కడ చూడండి, వేదము యొక్క ప్రారంభమునను వేదాంతము అంటే వేదము ఉపనిషత్తులు. వేదాంతం అంటే వేదంలో చివరి చెప్పారు. వేదంలో చాలా విషయాలు చెప్పారు. కర్మకాండ చెప్పారు, జ్ఞానకాండ, భక్తికాండ చెప్పారు, కర్మకాండ చెప్పారు. వేదంలో చివరికి చెప్పింది ఉపనిషత్తులు. అందుకనే వేద అంతము అన్నారు. వేదము యొక్క చివర ఏ స్వరము చెప్పబడిందో ఆ స్వరము ఓం అనేటువంటిది. అకార ఉకార మకారాలు. అకారము ఉకారము అన్నప్పుడు అచ్చులు ప్రాణాలు, మకారం అన్నప్పుడు హల్లు. అకార ఉకార మకారములు మూడు కలిస్తే ఓం. అందులో అకారం బ్రహ్మస్థానం, ఉకారం విష్ణుస్థానం, మకారం రుద్రస్థానం. సృష్టి స్థితి లయ. సృష్టి స్థితి లయ, నామం రూపం క్రియ, సత్వం రజస్సు తమస్సు. మీ ఇష్టం, మీరేమన్నా చెప్పుకోండి. ఈ మూడు అతీతంగా ఉన్నది బ్రహ్మం. అందుకే ఓం అనే దాంట్లో ఏకాక్షరం బ్రహ్మ, ఒక్క అక్షరం బ్రహ్మము అంటే అకార ఉకార మకారాలు బ్రహ్మం కాదు. అకార ఉకార మకారాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. మీరందరూ పూజలు చేసుకుంటున్న వాళ్ళు ఈ ముగ్గురే. మీకు బొమ్మలు కనిపించేది ఈ ముగ్గురే. మీ మనసు సృష్టిస్తున్న రూపాలు ఈ ముగ్గురే. ఈ ముగ్గురు దేవుడు కాదు. మరి ఎవడరా దేవుడు? ఈ ముగ్గురు కాకుండా ఉన్నవాడు ఎవడో వాడు దేవుడు. వాడు ఎక్కడున్నాడు? వాడు నీ లోపల ఉన్నాడు. నా లోపల లేడా? నీ లోపల కూడా ఉన్నాడు. నీ లోపల ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఉంటాడు, స్ఫురిస్తాడు. అంటే వాడు సత్తు, వాడు చిత్తు. ఆ ప్రణవాకృతి యందు దాగి ఉన్న పరమాత్మ ఎవరో దాగి ఉన్నాడు. ఇప్పుడు వాడిని బయటికి పీకాం మనం. పాపం వాడు తొడుగేసుకొని ఉన్నాడు. ఎందుకు తొడుగేసుకుంటాడో చెప్పనా? ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఓపెన్గా ఉండదు. ఏ కాయగూరలన్నా చూడండి, దానికి ఒక లేయర్ వేసుకొని ఉంటుందా? సొరకాయ పైన చెక్కుంటుందా? బీరకాయ చెక్కుంటుందా? ఆలు చెక్కుంటుందా? ఉంటుందా? ఉండే లేదా? మోసంబి ఏవో పండ్లు, ఏది చెక్కు లేకుండా ఉంది చెప్పండి? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఆ అజ్ఞానం ఎవరు ఉంటే ఆ అమ్మవారి స్వరూపం అందులోంచే రావాలి. ఈ అమ్మవారి స్వరూపంతో ఆవరించుకుని లోపల పరమాత్మ కూర్చుని ఉన్నాడు. అందుకే శివ, నా దేహము నీ శివస్థలం.
ఆ లోపల ఉన్న శివుడు నేనే, నా దగ్గరికే నన్ను పంపించు. మరణ సమయంలో నీవి నామరూప క్రియలను వదిలేసి ఒక్కసారిగా నీ స్ఫురణలోకి వెళ్ళిపోతే అంతే మోక్షం. ఇంకా మోక్షం అనేది వేరే లేదు, ఏం కష్టపడక్కర్లేదు, అతి తేలిక. అయితే అర్థం కాని వాడికి అతి కష్టం. క్లాసులో టీచర్ లెక్క చెప్పగానే ఒరే ఇది చాలా తేలిక అంటారు, ఆయనకి చాలా తేలిక. క్లాసులో ఒక స్టూడెంట్కి అది నిజంగానే తేలిక. ఓ నాకు అర్థమైపోయింది సార్, ఈ చాప్టర్ అంతా నేను చేసుకొస్తానంటాడు. ఒక నాలాంటి వాడు ఇట్లా ముఖం పెట్టుకు చూస్తాడు, ఏంటో వీడు అర్థమైంది అంటాడు, నాకేమో అర్థం కాలేదు. ఆ టీచర్ అంటాడు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను రా, నీ దుంపలేదా, నీకెందుకు అర్థం కాలేదురా, వాడికి అర్థమైతే అంటాడు. అంటే వాడికి అర్థమైంది కరెక్టే, ఎందుకంటే వాడు ఇంకేం లేకుండా ఇదే పెట్టుకుని విన్నాడు. వీడి దుంపలేదా, వీడు వినాలి. చెప్పిన వాడు పాపం సరిగ్గానే చెప్పాడు. అట్లా ఈ ప్రపంచం అంతా ఆవరించుకుని ఒక శక్తి, అదే అమ్మవారు, అదే అజ్ఞానము, అదే ఆవరించింది. ఆమె చెప్తేనే మనకు ఆయన గురించి తెలుస్తుందిరా. మనకు నాన్న గురించి చెప్పాలంటే ఎవర్రా చెప్పాలి చెప్పండి? అమ్మే చెప్పాలి. మన అమ్మనే కదా అడుగుతాం, అమ్మ మా నాన్న ఎవరు అని. మన అడగకుండానే మన అమ్మ ముందే చెప్పేస్తుంది కాబట్టి మనం అడగటంలే. పాపం జాబాలి మహర్షి వాళ్ళ అమ్మని అడగాల్సి వచ్చింది. నేను ఎవరు కొడుకునమ్మా, మా నాన్న ఎవరు, నువ్వంటే పెంచావు అంటే. అమ్మ ఎవరికి నమ్మకం లేకపోవడం అంటూ ఉండదు. అమ్మ సత్యం, నాన్న నమ్మకం. నాన్న అమ్మ నమ్మకం మీద మనకు నాన్నని చెప్తాం, నాయన వీడే నీకు తండ్రి అని. అందుకని అమ్మని నమ్మి మనం వాడిని నాన్న అంటున్నాం. అమ్మ ఇంకెవరన్నా నాన్న అంటే అవును వీడే మా నాన్న అనుకుంటాం, అంతే కదా. మనకేం తెలుస్తుంది? అందుకని అమ్మ చెప్పాలి. ఇప్పుడు అమ్మ ఎవరు మనకి ఇప్పుడు అమ్మ ఎవరు? నామం రూపం క్రియ. మళ్ళీ మర్చిపోవకండిరా. అంటే మన మనస్సు చెప్పాలి. నామం ఎవరురా? మనస్సు. అది మర్చిపోవకంటారా. నేను ఎంతో కష్టపడి తెలుసుకుని ఇది మీకు చెబుదామని వచ్చాను. మన మనస్సు చెప్పాలి. మన మనస్సు ఇప్పుడు ఏం చెబుతుందంటే, అమ్మగారు ఇంతసేపు చెప్పారు కానీ దేవుడు మనలో ఎందుకుంటాడు, వెంకటేశ్వర స్వామి దేవుడు సావండి. ఇక నేనేం చేయలేదు. వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకుంటే, లేకపోతే ఎల్లమ్మ దేవుడు, మల్లమ్మ దేవుడు, పుల్లమ్మ దేవుడు, లేకపోతే అదో మార్కాపురం చెన్నకేశ్వరుడు దేవుడు, ఎవడో వీళ్ళందరూ దేవుడు కాదంటలే నేను. వీళ్ళందరూ ఎవరు? ఇందాక చెప్పానే, సృష్టి స్థితి లయం అనే ముగ్గురు ఉన్నారు మనకి రిప్రజెంటేటివ్లు. ఒకడు బ్రహ్మగాడు, ఒకడు విష్ణువు, ఒకడు మహేశ్వరుడు. నిజంగా వాళ్ళు లేరురా. సత్వగుణంలో ఉంటే ఆయనే బ్రహ్మదేవుడు అన్నాం, ఆయన భార్యను తగలబెట్టాం, ఆవిడ సరస్వతి అన్నాం. అదంతా పెద్ద పురాణం అంతా ఒక పెద్ద కథ. అదంతా దానికి సింబాలిక్గా చాలా చెప్పారు, మనకి తెలియదు. అందుకని జాగ్రత్తగా గమనించండి. సగుణంగా ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటే వాడు నీకంటే వేరుగా ఉంటాడు ఎప్పుడు. నిర్గుణమైన పరమాత్మ అయితే నువ్వే అవుతావు. నువ్వు సెలెక్ట్ చేసుకునేప్పుడే 2 రకాల మార్గాలు సూచిస్తున్నాను. ఒకటి మార్గం వై జంక్షన్లో నువ్వు నుంచున్నావు. నువ్వు ఈ వైపు వెళతావా, నీకు నిర్గుణతత్వమైనటువంటి పరబ్రహ్మ దొరుకుతాడు. నేను కఠోపనిషత్తులో కూడా చెప్పా, ఈ లెవెల్ వేరు, ఈ లెవెల్ వేరు. ఇది సగుణ బ్రహ్మ ఆరాధన. ఈ లెవెల్లో నువ్వు ఉపాసన చేస్తే నువ్వు చచ్చిపోయిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాలి. బ్రహ్మగారితో పాటు మళ్ళీ ఇదే వినాలి. ఈ పాఠమే చచ్చినట్టు అక్కడ వినాలి. విని మళ్ళీ నిన్న అక్కడ ప్రమోషన్ ఇస్తాడు. ఒక్కసారి ఇక్కడి నుంచే పోతావా, పో, నీ ఇష్టం. 2 మార్గాలు ఉన్నాయి. ఇటు వెళతావా, పూర్తిగా ఇటు వెళితే ఈ ప్రపంచం, ఇది మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఇంకొకటి సగుణ బ్రహ్మారాధన చేస్తావా, నిర్గుణ బ్రహ్మోపాసన చేస్తావా. నిర్గుణ బ్రహ్మోపాసన అయితే ఈ దేవుళ్ళందరూ ఉండరు. రేపు మీకు త్వంపదార్థ శోధన అయిపోయాక తత్పదార్థ శోధన చేసినప్పుడు మీకు ఈ దేవుళ్ళందరూ తెలిసిపోతారు. ఇంకా అజ్ఞానంలో పడితే ఇంకా నా క్లాసుకు రావాలి, ఇంకా అనవసరం. నిజంగా వేదాంతం తెలిస్తే రండి. ఆ పరమాత్మ అకార ఉకార మకార అర్థమాత్రలలో వాడే గొప్పవాడు ఈశ్వరుడు. వాడు అణువు కంటే సూక్ష్మమైన వాడు, మహత్తు కంటే పెద్దవాడు. అణువు కంటే సూక్ష్మమైన వాడు నీ లోపల ఉన్నవాడు. అణువే
ఎంత అణువు? పీతాభాస్వత్యనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత. ఎక్కడ? స్వందేహమాపాద తలమస్తక. నీ కాళ్ళ దగ్గర నుంచి నీ తల దాకా వాడే ఉన్నాడురా. వాడు స్థితిలో ఉంటే అణువులాగా ఉంటాడు. ఒక చిన్న బిందువు సాగితే చక్రం అవుతుంది. బిందువు కుంచుకుంటే చక్రం, కుంచుకుపోతే బిందువు అవుతుంది. బిందువు ఏ ఆకారమన్నా పొందగలదు. అట్లా అణువు నీలో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కంటే సూక్ష్మమైన వాడు పరమాత్మ వ్యవస్థిత. స బ్రహ్మ, స శివ, స హరి, స ఇంద్ర, సో అక్షర పరమస్వర. శాస్త్ర రోజు మంత్రపురుషులు చదువుతారా ఆ పురోహితులకు? వాళ్ళకి ఇదేమన్నా తెలుసా? ఆ లోపల ఉన్న పరమాత్మ వీడేరా, నువ్వేరా అని చెప్తుంటే, ఓ నేను దరిద్రునో, నాకు డబ్బులు లేవో, ఏం చూస్తున్నారా నాయన మనుషులు, ఎందుకు చూస్తున్నారు? నేను ఇంత గొప్ప, ఆ నేను అన్న భావన రాగానే ఏమిటి నాకు వస్తున్నది అని బుద్ధి తెచ్చుకోండర్రా. లోపల ఉన్న ఆ సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మను తెలుసుకోండర్రా. ఈ వ్యవహారాలన్నీ పోతాయి. వాడు అనోరణీయాన్ మహతో మహీయాన్, వాడే పరాత్పరుడు, వాడినే విష్ణువు అని బ్రహ్మం అని వ్యవహరిస్తున్నారు. అతడు నిత్యం, శాశ్వతం, శివం, అమృతం అనే ఆనందం అనే పదాలతో వ్యవహరింపబడుతున్నాడు. ఏ దేవుని ప్రకాశముచే సూర్య, చంద్ర, నక్షత్ర, అగ్ని, విద్యుదాదులు ప్రకాశిస్తున్నావో, ఎవరి చైతన్యముచే బ్రహ్మాది స్తంభ పర్యంతము గల చరాచరములన్నీ చైతన్యవంతములై ఉండను, ఎవరి ప్రాణమహిమచే స్థావర జంగమాదులన్నీ ప్రాణవంతములై ఉన్నవో, ఎవరి జ్ఞాన లేశముచే వశిష్ఠాది బ్రహ్మర్షులు, సనకాది యోగులు, మన్వాది మనుష్యులు జ్ఞానవంతులైరో, ఆ దేవుడు మా దేవతలకు, మానవులకు, తదితరులందరకు ధ్యానము ద్వారా తెలియవలసిన ధ్యేయం అవుతున్నాడు. వాటి ధ్యానం మాత్రం ద్వారానే తెలుసుకోవాలి, ఇంకో దాని ద్వారా తెలుసుకోవడానికి వీల్లేదు. నేను ఫ్లైట్లో పోయి దేవుణ్ణి దర్శనం చేసుకున్నానంటే ఇంపాసిబుల్. నువ్వెక్కడ వెళ్ళాలి? ధ్యానంలోనే వెళ్ళాలి. ధ్యానం అంటే ఏమిటి? నువ్వు నీ ఇంద్రియాలన్నీ అంతర్ముఖం చేసి లోపల ఉన్నటువంటి స్ఫురణని నువ్వే కనుక్కోవాలి. నేను కనుక్కోవడానికి రాదు, నేను కనుక్కునే మార్గం చెబుతాను. చూడవలసిన వాడివి నీవే. అట్లా పరమాత్మ తెలియబడతాడు, మీ లోపలే ఉన్నవాడు తెలియబడతాడు. అలాంటి వాడు అందరికీ తెలిసిన వాడు వాడేను. వాడు అణువు కంటే సూక్ష్మంగా ఉంటాడు, తెలుసుకుంటే మహత్తు కంటే వాడు పెద్దగా ఉంటాడు. అందుకని అంతలో వాడే ఉంటాడు. ఒక నువ్వుల గింజలో ఏదుందో అన్ని నువ్వుల గింజల్లోనూ అవే ఉంటాడు. ఒక్క గింజలో నుంచే వచ్చినాయి ఇవన్నీ. మనం అందరం ఇప్పుడు చాలా మంది ఉన్నామంటున్నాం, మనం అందరం ఒక్క పరమాత్మలో నుంచే వచ్చాం. ఆ ఒక పరమాత్మే తత్తు. ఈ వచ్చిన వాళ్ళందరూ త్వంగాళ్ళు, ఒకే శక్తి. దేహాలు వేరుగా ఉంటాయి, దేహం వేరుగానే ఉండాలి. ఎందుకు అంటే అందులో నుంచి బయటకు వచ్చినటువంటిది ఈ ఫ్యాన్ లాగా ఆ ఫ్యాన్ ఉంటుందా, ఆ ఫ్యాన్ లాగా ఇంకో ఫ్యాన్ ఉంటుందా? కానీ ఇవన్నీ ఒకదానికొకటి మాట్లాడుకోలేవు. ఆ లోపల స్ఫురణ ఒకటే కాబట్టి ఒకటే అని మీరు ఎటు చూస్తున్నారండి. నిన్న మూతపడంగానే మీకు అందరికీ పిల్లే కదా అనిపించింది. ఒకడికి కుక్క అనిపించిందా, ఒకడికి ఆవు అనిపించిందా? అనిపించలే. అందుకని లోపల ఉన్న స్ఫురణ ఒకటే. మనందరికీ కూడా ఒకటే అనిపిస్తున్నది, లోపల స్ఫురిస్తోంది. గళ్ళలుంగి కట్టుకుని, చిన్న బనీన్ వేసుకుని, మెళ్ళో ఒక తాయిత్తు కట్టుకుని, టీవీలో కాదు సినిమా హాల్లో స్క్రీన్ మీద ఒకడు కనిపించాడు అనుకోండి, మనకు వెంటనే ఏమనిపిస్తుంది? వీడేదో బ్యాడ్ క్యారెక్టర్ అనిపిస్తుందా, అనిపించదా? అందరికీ అనిపించిందా? వాడి హీరో అనుకుంటాము. అనుకోము. వాడు విలన్ కానీ వాడేదో చెడు క్యారెక్టర్ అన్నా వెంటనే తెలుస్తుంది. వాడు దొంగవాడు, గళ్ళలుంగి కట్టారు కదా వాడికి. లేకపోతే సూటు బూటు వేశారనుకోండి, వీడు హీరో. ఎందుకంటే కారులో నుంచి వాడు కాలు పెట్టేటప్పుడే వీడు ఏదో పెద్ద మ్యూజిక్ కూడా ఇస్తారు. అందరికీ అదే స్ఫురిస్తోంది. ఎక్కడ స్ఫురిస్తున్నదో ఆ చోటు వెతుక్కో.
తొంపదని నీకు అర్థమైపోతుంది. ఏమ్మా ఇంకా 10 minutes ఎక్కువ తీసుకున్నారా? నాకు మైకు చేతికి ఇస్తే ఇట్లా చెప్పడం అట్లా టైం తీసుకోవడం అలవాటు అయిపోయింది. అది రేపు తత్పదార్థంలోకి వచ్చినప్పుడు కాలంలోకి వస్తుంది ఈ అమ్మవారు. ఇప్పుడు నామం రూపం క్రియ అన్నాం కదా, రేపు ఇవే దేశం కాలం వస్తువై కూర్చుంటాయి. జడాకాశంలోకి మనం వెళ్ళలే ఇంకా. ఇప్పుడు ఇంకా మనం ఈ చైతన్యాకాశంలోనే, ఈ వ్యష్టిలోనే ఉన్నాం. సమిష్టిలోకి తీసుకెళ్ళలే. సమిష్టిలోకి ఇప్పుడే తీసుకెళ్తే ఇది చాలా విస్తృతమైంది కాబట్టి మనకి ఏమిట్రా ఇది అని కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని తొంపదార్థంలోనే కూర్చోబెట్టాం. ప్రత్యభిజ్ఞ కలిగితే ప్రవిలాపన చాలా తేలిక. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవహమస్మి 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 అనుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. ఆ స్ఫురణలో కూర్చోండి. మీ ఇష్టం వచ్చినంతసేపు ఇంటికి పోయి కూడా ఆ పనే చెయ్యండి. హాయిగా ఉండండి.